మనం ఎప్పుడైనా గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేస్తే మనకి టోటల్ పెద్ద లింక్ కాకుండా చిన్న వర్డ్ వస్తుంది కదా! అది ఇప్పుడు హెచ్‌టీఎంఎల్‌లో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. వెల్కమ్ టు డే 3 ఆఫ్ హెచ్‌టీఎంఎల్ లెర్నింగ్ అనమాట. సో, ఇప్పుడైతే దానికైతే మనం ఏ ట్యాగ్ అయితే వాడతామనమాట. అండ్ హెచ్ఆర్ఈఎఫ్ అని అయితే పెట్టేసి ఈక్వల్స్ టు అండ్ దానిపైన కాలమ్స్ పెట్టేసి మనమైతే అందులో పెద్ద లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ అయితే పెట్టాలన్నమాట. అండ్ ఎండింగ్ దగ్గర మనమైతే అక్కడ ఏ వర్డ్ అయితే చూపించాలనుకుంటున్నామో ఆ వర్డ్ అయితే పెట్టాలి. రన్ చేస్తే మనకైతే ఇలాగొస్తుందన్నమాట. ఇప్పుడైతే మనం ఇమేజ్ ఎలా యాడ్ చేయాలో అయితే చూద్దామన్నమాట. సో దీనికైతే మనం ఇమేజ్ ఎస్ఆర్సి అనే ట్యాగ్ని అయితే వాడతాం. దీనికైతే క్లోజింగ్ అయితే ఉండదన్నమాట. అండ్ ఆ ఎస్ఆర్సి లోపలైతే మనమైతే మన దగ్గర ఉండే ఫైల్ ఇమేజ్ది పాత్ అయితే ఇవ్వాలన్నమాట. రన్ చేస్తే మనకైతే అవుట్పుట్ ఇలాగ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం బిఆర్ అండ్ హెచ్ఆర్ ట్యాగ్స్ గురించి అయితే చూద్దాం. సో బిఆర్ వాడితే ఒక 2 వర్డ్స్ మధ్యలో బిఆర్ వాడితే మనకైతే ఆ వర్డ్స్ ఒక లైన్ కింద ఒకటైతే వస్తాయన్నమాట. అదే ఇప్పుడు హెచ్ఆర్ ట్యాగ్ కన్నా వాడితే దాని కింద ఒక లైన్ జనరేట్ అవుద్ది అనమాట.